మీట్ ముఖ్య విషయం ఏంటి అంటే, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నడిగడ్డ ప్రాంతంలో పర్యటించారు. శనివారం రోజు 13వ తారీఖు రోజు గద్వాల్లో ఏదైతే మీటింగ్లో తను మాట్లాడి చాలా విషయాలు మాట్లాడాడు. ఆ మీటింగ్ చూస్తే అంటే ఇంతవరకు నాకున్న అవగాహన ప్రకారం ఇన్ని రోజుల రాజకీయ జీవితంలో కేటీఆర్ గారిని చూస్తే అరే చాలా బాగా మాట్లాడతాడే, ఈయనకి నాలెడ్జ్ ఉంది, ఏదో రీసెర్చ్ చేసి మాట్లాడతాడు అని అనుకున్నా. కానీ నిన్న అర్థమైంది ఏంటంటే ఈయనకి మాట్లాడడం మాత్రమే వచ్చు. కేసీఆర్ నుంచి ఈయన నేర్చుకున్నది, కేసీఆర్ కుటుంబం నేర్చుకున్నది ఏంటంటే వీళ్ళకి మాట్లాడడమే వచ్చు, కానీ ఓ రీసెర్చ్ చేయడం కానీ సబ్జెక్ట్ ఏంటో తెలుసుకొని మాట్లాడాలని చెప్పి తెలియదు. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఆయనకి అవగాహన లేకుండా ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు. గద్వాల గురించి అంటే గద్వాల ఎక్కడుంటుంది, గద్వాల్లో ఏం జరుగుతుంది, గద్వాల్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అనేది కూడా తెలియకుండా ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు. కనీసం గద్వాలో ఉన్న ఎవరినైనా గద్వాల నాయకునితో ఒకంతో ముందే వెళ్ళకముందు ఒక గంట ముందు మాట్లాడినా కూడా అసలు విషయాలు చెప్పేటోడు. నిన్న వింటుంటే ఆయన బహిరంగ సభలో ఏదో మాట్లాడుతుంటే ఊరికేదో ఎవరో స్క్రిప్ట్ ఇస్తే దాని గురించి మాట్లాడారు. అంటే ప్రతిదీ అబద్ధమే. అది అంటే ఇంకో దురదృష్టకరం ఏంటంటే అది అబద్ధమని కూడా కేటీఆర్కి తెలియదు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ని చాలా బాగా డైలాగులు చెప్పాడు. అందుకేనేమో కేటీఆర్ గారిని డ్రామారావు అంటాడు. ఆయన డ్రామాలకి పనికొచ్చేటోడు. ఆ పేరుకు తగ్గట్లుగానే ఎవరో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని చాలా బాగా మంచిగా చదివాడు. సో మొట్టమొదటిగానే రాగానే గద్వాల గురించి ఒకటి చెప్పాడు. గద్వాలకి ఈయన ఏం చేసిండంట, వచ్చినమ్మనే గద్వాలకి మేము జిల్లాని ఇచ్చాము అని అన్నాడు. బాబు నువ్వు గద్వాల గురించి అంటే నువ్వు తెలంగాణలో ఉన్నావు, కానీ గద్వాల ఏంది, గద్వాలకి అసలు డిస్టిక్ ఎలా వచ్చింది అనేది నీకు తెలియదు. మీ నాన్న నువ్వు గద్వాల అనేది డిక్లేర్ చేయలేదు, జోగులాంబ గద్వాల జిల్లాని డిక్లేర్ చేయలేదు. గద్వాల అనేది జిల్లా ఇవ్వనప్పుడు సకల జనులు ఎలాగైతే అదే స్ఫూర్తితో తెలంగాణ కోసం ఎలాగైతే కొట్లాడారో, కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న డిమాండ్ గద్వాల జిల్లా కావాలని. మహబూబ్ అంటే ఈరోజు మీరు వచ్చిన తర్వాత కాదు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచే అది దూరంగా ఉన్నాము, మేము ఎక్కడో విసిరి పడేసినట్లుగా ఉన్నాము, మాకు ఈ జిల్లా కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో పోరాడినది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన జిల్లాలు ఫామ్ చేసినప్పుడు మాకు జిల్లా ఇస్తా అంటే జిల్లా ఇవ్వలేదు. కేసీఆర్ చిన్న చూపు చూసిండు నడిగడ్డ ప్రాంతాన్ని చూసి, మీరు ఇవ్వకపోతే అప్పుడు అక్కడ ఉన్న గద్వాల ప్రజలంతా పోరాటం చేసి ఇది చేస్తే అప్పుడు నీది మీ నాన్న మెడలు వంచి తెచ్చుకున్నది గద్వాల జిల్లా. అట్లా వచ్చింది గద్వాల జిల్లా. నువ్వు వచ్చి ఏమంటావు, గద్వాల జిల్లా మేము ఇచ్చినామంటావు. నువ్వు ఇవ్వలేదు నాయన, మేము తెచ్చుకున్నది గద్వాల జిల్లా. నువ్వు అసలు స్టార్ట్ చేయడమే తప్పుడు మాటతో స్టార్ట్ చేసినావు. అది ఇంకేమంటావు నువ్వు అంగనే గద్వాల మొత్తం వెనకబడ్డది, గద్వాలకి ఏమీ లేదు అని అంటే. గద్వాల భౌగోళికంగా గద్వాల అంటే ఏంటో నీకు చెప్తా. నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, తెలంగాణ మొత్తంలో గద్వాల ప్రాంతాన్ని, గద్వాల అల్లంపూర్ని కలిపి నడిగడ్డ ప్రాంతం అంటారు. ఈ నడిగడ్డ అనేది ఎందుకు అంటారంటే ఒక సైడు కృష్ణా నది, ఇంకో సైడు తుంగభద్ర మధ్యన ఉంది కాబట్టి అది నడిగడ్డ అంటారు. గద్వాల నీకు లేని నీళ్లు ఫస్ట్ కావాలి, ఒక ఏరియా అభివృద్ధి కావాలంటే నీకు 2 సైడ్ల నీళ్లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి జూరాల ప్రాజెక్ట్ ఎప్పుడైతే కట్టిందో అది సస్యశ్యామలమైంది. అంటే నువ్వు అప్పుడెప్పుడో వలసల పోతున్న పాలమూరు జిల్లా గురించి మాట్లాడినావు. సరే వెనుకబడ్డది నువ్వు అన్నది కరెక్టే. గత 10 ఏళ్లలో వెనుకబడ్డది. ఎందుకు వెనుకబడ్డది? సరే మేము ఒక సైడ్ ఏమో రాయచూరు బార్డర్, కర్ణాటక బార్డర్, ఇంకో సైడ్ ఏమో ఆంధ్రప్రదేశ్ బార్డర్, రైల్వే జంక్షన్, అక్కడే ఒక నేషనల్ హైవే, నీకు లేని రిసోర్సెస్ అంటూ లేవు, పవర్ జనరేషన్ ఉంది అక్కడే. ఇవన్నీ పెట్టుకొని అంటే నీకు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలని అంటే ఇంతకంటే మంచి ప్రాంతం తెలంగాణలో ఎక్కడ లేదు, అది నేను చెప్తా. కానీ ఏం జరిగింది? సరే గత పాలకుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సరే దీన్ని పట్టించుకోలేదు అని అనుకుందాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014లో వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు, అక్కడ మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోయిండు అని చెప్పి గద్వాల్ని పట్టించుకోకుండా, అభివృద్ధి లేకుండా మీరు 5 ఏళ్లలో ఏం చేసిండ్రు? ఫస్ట్ టర్మ్లో ఏమీ చేయలేదు. సరే పోనీ సెకండ్ టర్మ్లో అక్కడ మీ ఎమ్మెల్యే గెలిచిండు టీఆర్ఎస్ నుంచి. గెలిచిన తర్వాత ఏం జరిగిందా, ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే నువ్వు ఏం చేసినావు, ఏం చెప్తున్నావు, ఏం చెప్పలేదు. ఏం గొప్ప చెప్పినావు నువ్వు? 1275 డబుల్ బెడ్రూమ్లు కట్టిండంట ఈయన 10 సంవత్సరాలలో ఇది కట్టి దానికి 3 రంగులేసి మేము ఓపెన్ చేసినామంట. అరే
బాబు నువ్వు కట్టినది ఎప్పుడైపోయింది, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, 3-4 సంవత్సరాల నుంచి ఆ ఏరియాల నుంచి పోతుంటే డబుల్ బెడ్రూమ్ నువ్వు కడితే దాంట్లో పోయి చూస్తే అంతే పాడుపడిపోయి పందులు ఉంటుండే అందులో నివాసం. మరి నువ్వు ఎందుకు ఓపెన్ చేయలేదు? కట్టినది ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటివి, ఒక్కొక్కరు ఒక్కో రూమ్ ఉంటుంది అంటివి. కానీ మా ప్రాంతం గురించి ఇది చేసినప్పుడు పల్లెటూర్లలో ఎవడు పోయి డబుల్ బెడ్రూమ్లో, నువ్వు కట్టినది ఎక్కడ కట్టినావు? డబుల్ బెడ్రూమ్ గద్వాలకి ఎక్కడో సంబంధం లేకుండా ఎన్నో కట్టినావు. రోజు పని చేసుకునేటోడు ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటారా? మా ప్రభుత్వం గురించి నువ్వు చెప్పినావు, వచ్చి 2 ఏళ్ళల్లో అవుతుంది, ఏం చేసినావు నువ్వు? 10 ఏళ్ళల్లో 1275 అని నువ్వు లెక్క చెప్పినావు డబుల్ బెడ్రూమ్. అది కూడా వేస్ట్గా ఉంటే మేము పోయి ఓపెన్ చేసి, అది ప్రజల డబ్బు, నీ సొంత డబ్బు కదా, అది ఓపెన్ చేసినావు.